హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సంక్రాంతి వస్తుంది కదండి. ఈ సంక్రాంతికి ఇలా నేను చూపించే పద్ధతిలో చేయండి. మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ పిండిని ఎలా కలపాలనేది కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే, ఎప్పుడు మీరు చేసే పద్ధతి కాకుండా ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ మీకు 100కి 100 మార్కులు వేస్తారు. అంత బాగుంటాయి. కాబట్టి ఈసారి నేను చూపించే విధంగా తప్పకుండా ట్రై చేయండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కప్పు పుట్నాల పప్పును తీసుకున్నాను. మనం బియ్యం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి పుట్నాల పప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ పావు కప్పు తీసుకున్నాను. పావు కప్పుకు అంటే బియ్యం పిండి 2 కప్పులు వేసుకుంటాము. ఈ పుట్నాల పప్పును మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత మెత్తగా చేసుకోవాలండి. ఇది తొందరగానే పిండిలాగా అవుతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి 2 కప్పుల, ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకునే దానికి 1/4 వంతు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కేజీకి పావు కేజీ పుట్నాల పప్పు వేసుకోవాలి. బియ్యం పిండిని నేను బియ్యంలో ఒక 2 టేబుల్ స్పూన్ల, హాఫ్ కేజీ పిండికి 2 టేబుల్ స్పూన్ల సాబుదాను, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మిల్లుకు పట్టించాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి మెయిన్ 2 టీ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ మూడింటిని జల్లించుకోవాలి. ఎప్పుడైనా మీరు మురుకులు చేసే ముందు పిండిని జల్లించుకోవడం మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇలా జల్లించుకుంటే దాంట్లో ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ ఈ పిండిని అంత కలిసేలాగా కలిపేసుకోవాలి. బియ్యం పిండి, పుట్నాల పప్పు పిండి అంత కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మనము పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏమైనా కొంచెం ఉన్నా జల్లించుకుంటే ఈజీగా పోతుంది కాబట్టి. అలాగే 1 టేబుల్ స్పూను వామను ఇలా చేతితో నలిపి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వామ ఎక్కువ ఉన్నా చాలా మంచిది కాబట్టి డైజెషన్కి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా మనకు మంచివి కదా, సో అందుకని. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిలోకి చాలామంది బటర్ కానీ నూనె కానీ వేడి చేసి వేసుకుంటారు. అలా వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే నేను ఇంకోలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1/2 కప్పు వేసుకొని అలాగే 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే వాటర్ అనేది మరగనివ్వాలి. మరీ మరగన అవసరం లేదు, బబుల్స్ వస్తే సరిపోతుంది వాటర్కి. చూడండి, మరగడానికి వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది వేడిగానే ఉండాలి, చల్లగా ఉండొద్దు. వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. వాటర్ అనేది వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనము చేయితో కూడా మొత్తం పిండికి ఆ వాటర్ అనేది కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది పిండి అనేది కొంచెం ముద్ద కడితే ముద్దలాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అంతటినీ ఇలా దగ్గరికి ఒత్తి పెట్టేసుకోవాలి. పిండిని మురుకులకు ఎప్పుడైనా మనం ఒకేసారి తడుపుకోవద్దండి. ఇలా కలిపి పెట్టుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకొని ఇప్పుడు ఇలా కొంచెంగా తీసుకున్న పిండికి మనం నార్మల్ వాటర్ కలుపుకోవాలి. వేడి వాటర్ అవసరం లేదు, వేనీళ్ళు అవసరం లేదండి. ఇలా నార్మల్ వాటర్ వేసుకుంటూ మనం మురుకుల పిండి ఉంటుంది కదా, అలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం కన్సిస్టెన్సీతో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము మురుకుల మిషన్ని తీసుకుందాం. తీసుకొని దానికి నేను ఇలా చిన్న రంధ్రాలు ఉన్న బిళ్ళను వేసుకుంటున్నాను. వేసుకొని ఆయిల్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పిండిని కూడా పెట్టేసుకోవాలి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయిల్ పెట్టేది, పిండి పెట్టేది వీడియో క్లిప్పులు మిస్ అయ్యాయి. ఇప్పుడు ఇలా చిల్లుల గరిట ఒకటి తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే ప్లేట్లో అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే ఒకేసారి ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన ఒత్తుకొని కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఆయిల్లో. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఒత్తుకొని వేసేసుకోవడమే.
చూడండి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఒత్తుకొని అలా వేసేసుకోవడమే ఆయిల్‌లో. ఆయిల్ మాత్రం బాగా హీట్‌లో ఉండాలి. మనకు ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే కూడా కదపొద్దండి. ఒక నిమిషం పాటు అలానే హై ఫ్లేమ్‌లో వదిలేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌కి కూడా పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. మనకు మురుకులు వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెడితే ఆయిల్ అంతా గుంజేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్‌లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చాక వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో. చూస్తుంటేనే తినేయాలన్నంత బాగున్నాయి. ఇప్పుడు వీటిని అలా బౌల్లోకి వేసుకున్నాక నెక్స్ట్ అలానే ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ పైన పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. మిగతావన్నీ కూడా ఇలానే చేసేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటాయి. వీటిని పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో గనక స్టోర్ చేసుకుంటే 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈవినింగ్ టీ టైంలో ఇలాంటి స్నాక్ గనక పెట్టారనుకోండి 1కి 4 తినేస్తారు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ఈసారి నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.